సాతాను మంచికి వ్యతిరేకి కాదు. అతను యేసుక్రీస్తుకు మాత్రమే వ్యతిరేకం. ఒక వ్యక్తి తన జీవితాంతం మంచి నైతికతను కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ అతను చనిపోయినప్పుడు నరకానికి వెళ్తాడని మీకు అలాగే నాకు తెలుసు. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు అవసరం. ఈ విషయం మనందరికంటే సాతానుకు మరింత బాగా తెలుసు. సాతాను యొక్క లక్ష్యం క్రీస్తు నామాన్ని ఆయన ఆజ్ఞల నుండి తీసివేయడమే. సాతాను ప్రేరణతో దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమణ చేసినప్పటికీ మంచి జీవితం గడిపితే దేవుని యొక్క ఆమోదంతో స్వర్గాన్ని పొందుతామని సాతాను మనందరినీ మోసపరుస్తాడు. చాలామంది ప్రజలను ప్రభువు వైపుకు ఆకర్షించడానికి నైతిక విలువలను ఉపయోగించవచ్చని అనుకుంటారు. అందుకు అది సరి అయిన పద్ధతే. చివరికి క్రైస్తవ్యంలో కేవలం దేవుని యొక్క నైతికతను, క్రీస్తు యొక్క అధికారాన్ని బోధించడం ద్వారా సాతానును దెబ్బతీయవచ్చు. మన దేశపు కుటుంబ వ్యవస్థలను చూడండి. అవి నానాటికి బలహీనపడుతున్నాయి. 40% కంటే ఎక్కువ వివాహాలు విడాకులతోనే ముగుస్తున్నాయని, మన యువత మరింత అగౌరవంగా జీవిస్తున్నారని తెలియజేస్తున్నాయి. ఇప్పుడు నేను నమ్ముతున్నాను, మనము యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞల నుండి తొలగిపోతే ఇవి మరింత అధికమయ్యే రోజులు భవిష్యత్ దినములలో రానున్నాయని తెలుసుకోండి.